అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి భారీ జనసమూహంతో మహానాడుకు బయలుదేరడం జరిగింది. కడపలో జరుగుతున్న ఈ మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మహానాడు నారా లోకేష్ గారు భుజస్కంధాలపై వేసుకొని ఈ మహానాడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 6 శాసనాలు ఈ మహానాడులో రూపొందించడం జరిగింది. కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం దాదాపు 1 కోటి సభ్యత్వాలు పైగా 45 రోజుల్లోనే చేపించడం జరిగింది. ఇవే కాకోకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తల కోసం చేస్తున్నారు. ముఖ్యంగా 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కార్యకర్తలకి. అలాగే కార్యకర్తలు వాళ్ళ ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ ఎన్టీఆర్ స్కూల్ ట్రస్ట్ తరఫున స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకోకుండా క్యాన్సర్ హాస్పిటల్లో అయితే ఇవన్నీ ఫ్రీగా కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల సంక్షేమానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. అలాగే ఈరోజు జగన్ ఇలాకాలో జరుగుతుంది కాబట్టి కడపలో స్వచ్ఛందంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మేము వస్తాం అని చెప్పేసి స్వచ్ఛందంగా బయలుదేరి దాదాపు అనంతపురం నుంచి భారీ జన సముద్రం మాదిరి తరలి వెళ్తున్న అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 7 లక్షలకు పైగా ఈరోజు అక్కడ పెద్ద మీటింగ్ జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ మహానాడికి రావడానికి ఉత్సాహపడుతున్నారు. ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో గతంలో కేవలం 23,000 మంది మాత్రమే సభ్యత్వం ఉండేది. ఈరోజు కేవలం 45 రోజుల్లోనే దాదాపు 78,000కు పైగా పైచీలకు ఈరోజు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ మహానాడు పండుగ చూడాలని చెప్పేసి ఉత్సాహంగా పరుగులెడుతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు. అక్కడ కార్యకర్తలు గతంలో కన్నా మధ్యలోనే ఈరోజు పులివెందుల దగ్గర ఏ రూట్కి ఆ రోడ్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8 రూట్లు కడప నుంచి వస్తూ ఉంటే ప్రతి రూట్లోనూ భోజన ఏర్పాట్లు మధ్యలో చేయడం జరిగింది. ఇవే కాకుండా అక్కడ దాదాపు 5 లక్షల మందికి మహానాడు దగ్గర భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వసతులు కానీ గత 3 రోజుల నుంచి చూస్తున్నాం మేము. ప్రతి ఒక్క లీడర్ కి ప్రతి ఒక్క ఇన్వైటీకి ఎక్కడే కానీ వసతులు కానీ ఇబ్బంది లేకోకుండా గతంలో కన్నా భిన్నంగా నారా లోకేష్ గారు చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నాం. ఈరోజు మేము అనుకోవడం దాదాపు దగ్గర 10,000 మంది అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఉత్సాహంగా బయలుదేరుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.